ఇక భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. 49 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు, గ్రామాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేయాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? భద్రాచలం దగ్గర వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇప్పుడే లేటెస్ట్ గా అందినటువంటి అప్డేట్ ప్రకారం 49.40 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తా ఉంది. దాంతో పెద్ద ఎత్తున దిగువకు వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైనుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ లో తాలిపేరు ప్రస్తుతం 43,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అయితే ఎగువన ఉన్నటువంటి గోదావరిలో నీటి మట్టాలు పెరగడానికి భద్రాచలం దగ్గర వరద ఉధృతి పెరగడానికి కారణంగా చెప్తున్నారు. పేరూరు దగ్గర కావచ్చు, ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో కావచ్చు, వరద నీటిని కూడా దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం దగ్గర అంతకంతకు వరద ఉధృతి పెరుగుతుంది. ఈ రాత్రికే 52-53 అడుగులకు చేరుకుంటుందని కూడా జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక ఏ క్షణమైనా జారీ చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే హై అలర్ట్ ప్రకటించారు. 6 మండలాలలో కూడా ఉన్నటువంటి దాదాపు 20-25 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే చాటింపు చేయడంతో పాటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ముంపు గురయ్యేటువంటి ఇళ్లను, అందులో ఉన్నటువంటి వారిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రాత్రి వరద వస్తుంది కాబట్టి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలనేటువంటి సూచనలు జిల్లా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పుడిప్పుడు ఎఫెక్ట్ మొదలైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అట్లాగే ములుగు సంబంధించినటువంటి ఏరియాలో రాకపోకలు పూర్తిగా తగ్గిపోయినట్టుగా కనబడుతోంది. వెంకటాపురం మండలంలో 2 చోట్ల గోదావరి వరద నీరు రోడ్డుపైకి రావడంతో ములుగు అట్లాగే ఇటు భద్రాచలం వచ్చేటువంటి రోడ్డు 2 చోట్ల బ్లాక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అట్లాగే ములుగు జిల్లా నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే మార్గంలో టేకులగూడెం దగ్గర నీళ్లు రావడంతో ఆ మార్గం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రాచలం నుంచి ఆంధ్ర వైపుకు వెళ్లేటువంటి రహదారి ఏదైతే ఉక్కునూరు వేరేపాటుకు సంబంధించినటువంటి రహదారి ఉందో ఆ రహదారి పూర్తిగా జలమయం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి పాత తెలంగాణ మండలాలన్నీ కూడా గోదావరి ప్రభావిత ప్రాంతాలే. ఆ ప్రాంతం అన్ని కూడా ఎలాంటి కరకట్టలు లేనటువంటి ప్రాంతాలు కావడంతో ఆ రోడ్లు అన్ని కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. ఎటపాక దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే ఏలేరుపాటు రూట్ లో కూడా కొంత వరద నీరు చేరుకొని ఎటపాక తర్వాత గౌరీదేవిపేట, నందిగామ చట్ల చాలా చోట్ల నీళ్లు రావడంతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేటువంటి రహదారి మార్గం కట్ అయిపోయింది. ఇంకా ఒక మార్గం ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి మార్గం మాత్రం ఒకటి క్లియర్ గా ఉంది. అది కూడా హ్యాపీ దగ్గర కొద్దిగా వాటర్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దారి కూడా మూతపడేటువంటి ఆస్కారం కనపడుతుంది. 53 అడుగులు దాటితే మటుకు జల దిగ్బంధులకి చాలా గ్రామాలు వెళ్లిపోతాయి. ఆ గ్రామాలను రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వారికి ఆహారంతో పాటు మంచినీళ్లు, ఇతర మందులు కూడా అందించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూడాల్సి ఉంది. ఇప్పటికైతే 49.40 అడుగుల దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ రాత్రికి 52-53 వస్తుందనేటువంటిది అధికారులు అంచనా వేసి ఇప్పటికే ప్రకటించి కూడా ఉన్నారు. వస్తుందనేటువంటి అంశాన్ని ప్రకటించినారు. సిడబ్ల్యూసీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. వరద ఉధృతి పెరుగుతున్నటువంటి సమాచారం వచ్చింది. రైట్ సాంబా.